నమస్కారం. మే 17 నుండి 23 వరకు మకర రాశివారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఏంటి అనేది లోతుగా చూసే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈ వారం జ్యోతిష్యపరంగా చాలా క్రూషియల్ అని చెప్పాలి. శని, గురువుడు, కుజుడు లాంటి కీలక గ్రహాలు మకర రాశివారి జీవితాల్ని ఎలా టర్న్ చేయబోతున్నాయో చూద్దాం. సరే, ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన మూలాల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. మకర రాశివారు ఎప్పుడూ ఒక పర్వతం లాంటివాళ్లు. కాని ఈ వారం ఆ పర్వతం ఇంకొంచెం ఎత్తుకు చేరుకుంటుందని. నిజమే కదా? వీళ్ళు కష్టపడటంలో ఎప్పుడూ ముందుంటారు. ఎన్ని తుఫాన్లొచ్చినా చెక్కుచెదరని కొండలా నిలబడతారు. ఈ వారం వాళ్ల డెడికేషన్కి తగిన రివార్డ్ దక్కి వాళ్ల రేంజ్ మరింత పెరగపోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం పీక్ స్టేజ్కి వెళ్తుందన్నమాట. ఇక ఈ ఎక్స్ప్లెయినర్లో మనం మెయిన్గా 6 విషయాలు కవర్ చేయబోతున్నాం. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, కెరీర్ అండ్ బిజినెస్ ఎలా ఉండబోతోంది, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం, విద్య, అలాగే ప్రయాణాలు. లాస్ట్లో ఈ శని వక్రదోషాన్ని పోగొట్టే రెమెడీస్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చూసేద్దాం. మొదటి సెక్షన్ గ్రహస్థితులు, వాటి ప్రభావం. మకర రాశివారి కోసం గ్రహాల మ్యాప్ ఎలా ఉందో ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇక్కడ గమనిస్తే మకర రాశ్యాధిపతి అయిన శని 2వ ఇంట్లో వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి డబ్బు, మాటతీరు ఈ రెండింట్లో కొంచెం జాగ్రత్త అవసరం. అయితే ఇక్కడో పెద్ద గుడ్ న్యూస్ ఉంది. 5వ ఇంట్లో గురుడు, సూర్యుడు కలిసి ఒక పవర్ఫుల్ పంచమ గురు సూర్య యోగం క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల క్రియేటివిటీ, ఎడ్యుకేషన్, పిల్లల విషయాల్లో సూపర్ సక్సెస్ వస్తుంది. ఇక 6వ ఇంట్లో కుజుడు శత్రువులపై అద్భుతమైన విజయాన్నిస్తుంటే, 4వ ఇంట్లో శుక్రుడు ఇంట్లో ప్రశాంతతను, తల్లిగారి బ్లెస్సింగ్స్ని తీసుకొస్తున్నాడు. సో ఓవరాల్గా ప్లానెట్స్ అన్నీ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే చేస్తున్నాయన్నమాట. 2వ సెక్షన్లోకి వెళ్దాం. అదే వృత్తి, వ్యాపారం. ప్రొఫెషనల్గా ఈ ఎదుగుదల ఎలా ఉండబోతోందో చూద్దాం. కెరియర్ పరంగా చూసుకుంటే మే 18 నుంచి 20 మధ్యలో ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా బలంగా ఉన్నాయి. ఎస్పెషలీ గవర్నమెంట్ లేదా ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది చాలా మంచి టైం. వర్క్ ప్లేస్లో కాంపిటీటర్స్ పైన పైచేయి సాధిస్తారు, అందులో డౌటే లేదు. కానీ ఇక్కడొక చిన్న ప్రికాషన్. శని వక్రగతిలో ఉన్నాడు కదా, సో కొత్త కాంట్రాక్ట్స్ ఏవైనా ఉంటే వాటి మీద మే 23 దాటే వరకు సైన్ చేయకపోవడమే బెస్ట్. బాస్లతో లేదా పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్కి అస్సలు వెళ్ళకూడదు. జస్ట్ కీప్ కామ్. ఇక బిజినెస్ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, మైనింగ్, కన్స్ట్రక్షన్ ఈ రంగాల్లో ఉన్నవాళ్ళకి ఈ వారం పీక్ టైం అని చెప్పాలి. మే 19 నుంచి 21 మధ్య ప్రభుత్వ టెండర్లు దక్కే ఆస్కారం మెండుగా ఉంది. అయితే జాగృత పడాల్సిన విషయమేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ పెట్టుబడులు ఇప్పుడు పెట్టకూడదు. కొత్త బిజినెస్ ఏదైనా సరే మే 23 తర్వాతే స్టార్ట్ చేయాలి. బుధుడు కూడా వక్రంలో ఉన్నాడు కాబట్టి పార్ట్నర్స్ మధ్య చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. సో కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. ఇక 3వ సెక్షన్ ఆర్థిక స్థితి. సంపద ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం. ఫైనాన్షియల్గా ఎలా ఉందంటే 6వ ఇంట్లో ఉన్న కుజుడి దయవల్ల చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న అప్పుల నుంచి భలే రిలీఫ్ దొరుకుతుంది. మే 18-20 మధ్యలో రావాల్సిన పాత బాకీలు చేతికందుతాయి. ఇక మే 21నైతే ఊహించని ధనలాభం కూడా కలగొచ్చు. వినడానికి బావుంది కదా, కానీ ఇక్కడే మనం అలర్ట్గా ఉండాలి. 2వ ఇంట్లో శని ఉన్నాడు, అంటే సడన్గా భారీ ఖర్చులొచ్చి పడతాయి. కాబట్టి బడ్జెట్కి స్టిక్ అవ్వడం మస్ట్. ముఖ్యంగా క్రిప్టో లాంటి వాటిలో రిస్క్ చేయడం కానీ, ఇతరులకు అప్పులివ్వడం కానీ ఈ వారం అస్సలు చేయకండి. ఫ్రాడ్ స్కీమ్స్ పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. 4th సెక్షన్ కుటుంబం, ఆరోగ్యం మరియు విద్య. ఇది మన పర్సనల్ ఫౌండేషన్ కదా, దీని పరిస్థితేంటో తెలుసుకుందాం. ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే శుక్రుడి ఇంపాక్ట్తో ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది. ఇంకా పెళ్లి కాని వాళ్లకి మే 18-20 మధ్యలో మంచి మ్యాచెస్ కుదిరే అద్భుతమైన ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్కి, అందులోనూ యూపీఎస్సీ, టెక్నికల్ ఎగ్జామ్స్ రాసేవారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. కాకపోతే బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల అప్పుడప్పుడు ఫోకస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మే 22-23 తేదీల్లో ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న వాగ్వివాదాలు రావచ్చు. కాబట్టి ఆ టైంలో కొంచెం మాటని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా క్రూషియల్. ఇక హెల్త్, యోగా, ట్రెక్కింగ్ లాంటివి చేసేవాళ్లకి ఈ వారం ఎనర్జీ లెవెల్స్ సూపర్గా ఉంటాయి. ఎప్పట్నుంచో వేధిస్తున్న పాత హెల్త్ ఇష్యూస్ పైన విజయం సాధిస్తారు. ఏదైనా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటే మే 18-20 బెస్ట్ టైం.
అయితే మకర రాశి వాళ్లకి జనరల్గా మోకాళ్ళు ఎముకలకు సంబంధించిన నొప్పులుంటాయి కదా, వాటిపై కొంచెం ఎక్స్ట్రా శ్రద్ధ పెట్టాలి. మే 20 నుంచి 22 మధ్య బాగా అలిసిపోయిన ఫీలింగ్ రావచ్చు. ఎప్పుడూ హార్డ్వర్క్ చేసే స్వభావమే అయినా బాడీకి కావాల్సిన రెస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే చల్లటి గాలులకి దూరంగా ఉండాలి. 5వ సెక్షన్ ప్రయాణాలు, వీక్లీ సమ్మరీ. ఈ వారం లాజిస్టిక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ట్రావెల్ ప్లాన్స్ ఉంటే ఇది నోట్ చేసుకోండి. మే 17, 18 తేదీల్లో పుణ్యక్షేత్రాలకు, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఉండే కేదారనాథ్, బద్రీనాథ్ లాంటి చోట్లకు వెళ్లడం చాలా శుభకరం. మే 19, 20 తేదీల్లో చేసే బిజినెస్ ట్రిప్స్ కూడా బాగా సక్సెస్ అవుతాయి. కానీ వీకెండ్లో అనగా మే 22, 23 తేదీల్లో లాంగ్ జర్నీస్ వాయిదా వేసుకోవడమే ఉత్తమం. ఒకవేళ కొండ ప్రాంతాల్లో డ్రైవ్ చేయాల్సొస్తే మాత్రం చాలా నెమ్మదిగా, అలర్ట్గా ఉండాలని స్పష్టంగా సూచించబడింది. ఓవరాల్ వీక్లీ డేటా ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ, బ్లాక్, బ్రౌన్ అండ్ ఆలివ్ గ్రీన్. అదృష్ట సంఖ్యలు 8, 10, 17 మరియు 26. మోస్ట్ ఫేవరబుల్ డేట్స్ మే 18, 19, 21. ఇక కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన డేట్స్ మే 20, 22, 23. వృషభం మరియు కన్యా రాశుల వాళ్లతో ఈ వారం అనుకూలత అద్భుతంగా ఉంటుంది. ఇక చివరి సెక్షన్ 6వది శని వక్ర దోష పరిహారాలు. ఆ పర్వతంలాంటి స్థిరత్వాన్ని సొంతం చేసుకోవడానికి ఎలాంటి ఆధ్యాత్మిక రెమెడీస్ చెయ్యాలో చూద్దాం. రెగ్యులర్గా డైలీ లైఫ్లో ఫాలో అవ్వాల్సిన చిన్న చిన్న పనులివి. పొద్దున్నే లేవగానే నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. భక్తితో శని శ్లోకాన్ని ఒక 3 సార్లు చదువుకోండి. రావి చెట్టుకి నీళ్లు పోయడం, నల్ల ఆవుకి రొట్టె లేదా బెల్లం తినిపించడం లాంటివి అలవాటు చేసుకోవాలి. చూడటానికి ఇవి చిన్న పనులే అనిపించచ్చు, కానీ శని వక్రదోషాన్ని కట్ చేసి జీవితంలో ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీని తీసుకురావడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయని మూలాలు చెప్తున్నాయి. ఇక ఏ రోజుకి ఆ రోజు చేయాల్సిన స్పెషల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. మే 19 మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదివి ఎర్ర కందిపప్పు దానం చెయ్యాలి. మే 21 గురువారం నాడు విష్ణు టెంపుల్కి వెళ్లి పసుపు పువ్వులు సమర్పించండి. శుక్రవారం అనగా మే 22న లక్ష్మీదేవి దర్శనం చేసుకుని తల్లిగారికి చేతితో వండిన భోజనం పెట్టాలి. ఇక ద మోస్ట్ ఇంపార్టెంట్ డే మే 23 శనివారం. ఆ రోజు ఖచ్చితంగా శనిదేవుని గుడికి వెళ్లి నువ్వుల నూనెతో అభిషేకం చేసి శని మూలమంత్రాన్ని 108 సార్లు జపించాలి. గ్రహ దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఇదొక బెస్ట్ మార్గం. సో ఫైనల్గా ఒక ప్రశ్న. శని వక్రగతి తెచ్చే అడ్డంకులను దాటి ఈ వారం తమ సక్సెస్ పీక్ని చేరుకోవడానికి మకర రాశివారు రెడీగా ఉన్నారా? దానికి ఆన్సర్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే కష్టపడటం అనేది వాళ్ల డిఎన్ఏలోనే ఉంది. ఈ విశ్లేషణలో మనం చూసిన గ్రహస్థితులు, జాగ్రత్తలు, అలాగే ఆ పరిహారాలను కరెక్ట్గా వాడుకుంటే ఎలాంటి డార్క్ క్లౌడ్స్నైనా దాటేసి విజయం సాధించడం గ్యారంటీ. 5వ ఇంట్లో ఉన్న గురుడు ఇచ్చే పాజిటివ్ ఎనర్జీతో వీళ్ళు మరిన్ని సక్సెస్ స్టోరీలు రాయాలని ఆశిద్దాం. మరి మీరేమంటారు? ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో మకర రాశివారు ఈ వారం హిస్టరీ క్రియేట్ చేస్తారా? ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.